గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లో జియో ఫైనాన్షియల్ షేర్లు దుమ్ము రేపుతున్నాయి. మార్చి 3న ఈ షేర్లు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 199 పతనమయ్యాయి. కానీ 3 నెలల వ్యవధిలోనే ఈ కంపెనీ షేర్లు ఏకంగా రూ. 124 మేర లాభపడ్డాయి. గత కొన్ని రోజులుగా ఈ కౌంటర్లో వాల్యూమ్స్ కూడా గణనీయంగా పెరిగాయి. శుక్రవారం నాడు అంటే జూన్ 27న జియో ఫైనాన్షియల్ షేర్లు రూ. 11 లాభంతో బీఎస్ఈలో రూ. 383 వద్ద క్లోజ్ అయ్యాయి. ఒక దశలో శుక్రవారం నాడు ఈ షేర్లు రూ. 329 గరిష్ట స్థాయిని తాకాయి. మరోవైపు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,05,000 కోట్ల రూపాయలను అధిగమించింది. సెబీ శుక్రవారం నాడే జియో బ్లాక్ రాక్ స్టాక్ బ్రోకింగ్ సేవలు అందించడంతో పాటు క్లియరింగ్ మెంబర్గా కూడా అనుమతి మంజూరు చేసింది. ఈ వార్త స్టాక్ మార్కెట్లో శుక్రవారం నాడు జియో ఫైనాన్షియల్ షేర్ల పెరుగుదలకు దోహదపడిందని చెప్పొచ్చు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 52 వారాల గరిష్ట ధర రూ. 343గా ఉంది. రాబోయే 1-2 సంవత్సరాల్లో ఈ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలం ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.